వృషభ రాశి వారికి జనవరి నెల 31వ తేదీ నుండి ఏకంగా 10 సంవత్సరాలు ఆ శివయ్య శాసించాడు. కోట్లు గడించే యోగం. ఈ వీడియోని మిస్ కావద్దు. వృషభ రాశి వారికి జనవరి నెల 31వ తేదీ తర్వాత నుండి కూడా ఏకంగా 10 ఏళ్ల పాటుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆ శివయ్య ఏమని శాసించాడు, కోట్లు గడించే యోగం వీరికి ఏ విధంగా కలగబోతోంది, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉండబోతూ ఉంది. జనవరి 31వ తేదీ నుండి కూడా ఏకంగా 10 ఏళ్ల పాటుగా వీరికి ఊహించని అదృష్టం కలగబోతూ ఉంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధనవస్త్ర లాభాలు కనిపిస్తాయండి. సూర్య నమస్కారం వలన మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. వారాంతంలో మీకు అంతా కూడా మేలు చేకూరుతుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి వారికి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దానగుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారండి. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరు ఎప్పుడూ కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారి జీవితంలో చాలా మార్పులు అనేవి ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏకంగా 10 సంవత్సరాల పాటుగా వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఈ సమయంలో విజయం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారి కెరియర్ పరంగా ఈ సమయం చాలా అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలు రావచ్చు. అయితే మార్చి నెల తర్వాత ఆరోగ్యం మెరుగవుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండడం చేత వీరికి కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మరొక వైపు రాహుకేతువుల ప్రభావం చేత ప్రతికూల ఫలితాలు ఎదురవ్వచ్చు. ఈ కాలంలో పెట్టుబడులకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. అయితే గురుడు మే నెల నుండి లగ్నస్థానంలోకి మారడంతో
విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మరొక వైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. అయితే గురు అనుగ్రహంతో మంచి లాభాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా కూడా ఏ విధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయో, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కోబోతున్నాయో కూడా ఇప్పుడైతే వివరాలన్నీ తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించవచ్చు. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. ఇప్పటి నుండి కూడా 10 ఏళ్ల పాటుగా వృషభ రాశి వారి జీవితం పూర్తిగా మారుతుంది. 2025 సంవత్సరం కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. గురు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు కూడా కలగవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు నాణాలను సేకరించడం వంటి వాటికి వీరు చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి కూడా ఉంటాయి. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడడానికి కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరి కుటుంబ ప్రతిష్ట అధికంగా ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే అని అంతు చూడనిది విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మేలు జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము కూడా తొలగిపోతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.